స్మార్ట్ సిటీగా మారిన భాగ్యనగరంలో ఇప్పుడు రోడ్లు నల్లగా కాదు పూర్తిగా వైట్గా కనపడుతున్నాయి. అదేంటి రోడ్లు నల్లగా కదా ఉండాలి అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ రోడ్లని తెల్లగా మార్చడమే కాదు అసలు మెయింటెనెన్స్ లేకుండా పర్వాలేదనేలా చేస్తోంది. ఏంటి ఆ టెక్నాలజీ? వాట్స్ ది స్టోరీ? ఎలాంటి గుంటలు పడకుండా తక్కువ రోజుల్లో పూర్తి కావడమే కాదు, అతి త్వరగా నిర్మించగలిగే రోడ్లను అధునాతన టెక్నాలజీని జోడించి కాంక్రీట్ వైట్ ట్యాపింగ్ పేరుతో ఇంట్రడ్యూస్ చేసింది సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. హైదరాబాదులో తొలిసారిగా రోడ్ నంబర్ 10 బంజారా హిల్స్ లో వైట్ టాపింగ్ రోడ్ను కిలోమీటర్ మేర వేస్తున్నారు. కాంక్రీట్ తో వేయడం వలన రోడ్డు నాణ్యత ఉండడంతో పాటు 20 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని సీఎంఏ తెలిపింది. 2008లో తొలిసారిగా ఇండియన్ కాంగ్రెస్ ఈ టెక్నాలజీని భారత్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో M40 ప్రివెంట్ క్వాలిటీ కాంక్రీట్ ను ఫైబర్ తో కలిపి లేటెస్ట్ కాంక్రీట్ మిషన్ ద్వారా వేస్తారు. మూడు నుంచి 4 రోజుల పాటు ఈ రోడ్ను క్యూరింగ్ చేసి 8 రోజుల తరువాత సాధారణ వినియోగానికి వాడుకోవచ్చని సీఎంఏ ప్రతినిధులు తెలిపారు. 100% స్టేబుల్ రోడ్ అనేది వైట్ టాపింగ్ రోడ్ తోటి ఇట్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్. అయితే మీరు అన్నట్టు ఇది వైట్ టాపింగ్ రోడ్ కనుక మనం వేస్తే మినిమం 20 నుంచి 30 సంవత్సరాల వరకు మళ్ళీ మీరు ఆ రోడ్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఫ్రీ, ఆల్మోస్ట్ నెగ్లిజెన్స్. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అనొచ్చు మళ్ళీ ఇది రోడ్ కట్ చేస్తారు కదా, లేకపోతే మ్యాన్హోల్స్ ఇవన్నీ. దీనికోసమని మేము ఏం చేస్తున్నామంటే సైడ్స్లో నుంచి డక్ట్స్ ఇస్తున్నాం, మధ్యలో కూడా క్రాస్ సెక్షన్స్లో డక్ట్స్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు కేబుల్స్ వేయాలని వేసుకోవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఇలాంటి టెక్నాలజీని జైపూర్, చెన్నై, బెంగళూరులలో వాడుతున్నారు. అయితే ఇతర తార్ రోడ్లతో పోల్చితే ఈ రోడ్ కాస్ట్ 25 నుంచి 30% అధికంగా ఉంటుంది. వైట్ సర్ఫేస్ వలన పెద్దగా హీట్ ఎక్కదు. దీని వలన వాహన టైర్లు పాడవకుండా ఉండడమే కాదు, వాహనాల మైలేజీ కూడా పెరుగుతుందని సీఎంఏ చెబుతోంది. ఇక రోడ్లు తవ్వడం కూడా తగ్గుతుందని, అందుకు తగ్గట్లు వైట్ టాపింగ్ రోడ్లు వేసేప్పుడే రోడ్ల పక్కన మురికి కాలువల కోసం, కేబుల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడిన సీఎంఏ త్వరలోనే మిగతా రోడ్లలో సైతం ఈ టెక్నాలజీతో వినియోగించనున్నట్లు తెలిపింది. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.